గుడ్ మార్నింగ్ అండి. మళ్ళీ మీ ముందుకు సుమా కిచెన్స్ వచ్చేసింది. ఉడకపెట్టిన చట్నీ, ఎర్రకారం విన్నాము, బొంబాయి చట్నీ విన్నాము, పప్పుల చట్నీ, పల్లీల చట్నీ ఇవన్నీ విన్నాము. ఉడకపెట్టిన చట్నీ ఎప్పుడు చూసిండరు. మా సైడ్ ఇక్కడ రాయలసీమ సైడ్ ఎక్కువ చేసుకుంటారు. కారం కారంగా చాలా బాగుంటుందండి. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ఎలా చేయాలో నేను చేసి చూపిస్తాను. ఈ ఉడకపెట్టిన చట్నీకి అండి 2 పెద్ద ఆనియన్స్, ఒక 10 పచ్చిమిర్చి, ఇవి 2 ఒక బౌల్లో వేసుకొని కొద్దిగా వాటర్ వేసుకొని ఉడకబెట్టాలండి. ఫస్ట్ ఇలా వేసుకోవాలండి. ఒక 3 మినిట్స్ ఉడికిస్తే సరిపోతుంది. ఇంకా ఏం వేయాల్సిన అవసరం లేదండి. ఇలా ఉడికిపోయిందండి. ఇది మనము మిక్సీ గ్రైండర్ చేసుకుందాము. దీంట్లోనే కొద్దిగా ఉప్పు, తగినంత ఉప్పు వేసుకోవాలండి. ఈ ఉడకపెట్టిన చట్నీ రెడీ అయిపోయిందండి. చట్నీ రెడీ అయిపోయిందండి విత్ దోశ. చూస్తుంటేనే ఎప్పుడెప్పుడు తినాలనిపిస్తుంది. ఒకసారి మీరు కూడా ట్రై చేసి చూడండి. చాలా టేస్ట్గా ఉంటుంది. ఒక కామెంట్ చేయండి మీరు చేసుకున్న తర్వాత. ఓకే, మీకు ఈ ఉడకపెట్టిన చట్నీ నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, ఒక లైక్ చేయండి ప్లీజ్. థ్యాంక్ యూ సుమా కిచెన్స్.